హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ లక్ష్మీస్ జర్నీ. ఈరోజు మన ఛానల్లో ఆనియన్ గార్లిక్ లేకుండా వంకాయ పచ్చడి ఎలా చేయాలన్నది చూసేద్దాం. ఆంటీ గారు అన్ని రెడీయా? రెడీనమ్మా. ఒకసారి చెప్తారా ఏమేమి ఐటమ్స్ కావాలో? ముందర వంకాయ కాల్చి ఇట్లా చేసి పెట్టుకోవాలి. వంకాయ తోలు చేసేసి ఇంకా నాన్న పచ్చిమిరపకాయ ఇందులో పసుపు వేసి పెట్టారా కొంచెం? అయితే వంకాయ కాల్చి ఇలా పెట్టుకున్నారు. ఇంత పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ వెలిగించేసేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా 4 మెంతులు, అది తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకా స్టవ్ వెలిగించేసేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా 4 మెంతులు, అది తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా 4 మెంతాకులు కూడా వేసాను. కొంచెం బెల్లం, కొంచెం బెల్లము, వేరుశనగ నూనె వేస్తున్నారు. చింతపండు, ఇది చింతపండు గుజ్జు చేసుకుని పెట్టాలి. చేసి పెట్టుకున్నాం. ఇంగువ. ఇదేంటి, ఇది కావాల్సి వస్తుందా మనకి ఇప్పుడు పచ్చడికి? అంటే పచ్చిమిరపకాయలు కదా మిక్సీ చేయకూడదు, అందుకని దంచాలన్నమాట. అందుకని ఉప్పు వేసి దంచేస్తే సరిపోతుంది. అన్నిటికంటే కావాల్సినంత సాల్ట్ సరిపడా, అంతే కదా. ఎండుమిర్చి చేస్తారా? ఎండుమిర్చి కూడా ఇదిగో ఇక్కడ పెట్టేసి ఎండుమిర్చి కొన్ని వేస్తారా? ఎండుమిర్చి కూడా చిత్రామాకులు వేస్తా. అట్లా ఇప్పుడు స్టవ్ వెలిగించు. మెంతులు అంతే, కొంచెం మెంతులు వేసారు. మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర. ఇవన్నీ పచ్చడి కోసమా తాలింపు కోసమా? తాలింపు కోసమే. అది కారం ఎక్కువ పడుతుందంటారా? చింతపండు ఉంది కాబట్టి కొంచెం. అది చింతపండు తడుపుతున్నాం కాబట్టి, బెల్లము చింతపండు కాబట్టి. పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేసేస్తారా? పచ్చిమిర్చి దంచాలన్నమాట. ఇవి వేయించక్కర్లేదు, పచ్చివేనా? నూనెలో వేసి వేయించి అప్పుడు వంకాయ కలపచ్చు. అట్లా అన్నిటిలో కొంచెం నిండా వేస్తారు కదా మామగారు? వేస్తాను. బాగుంటుందా? ఉంటుంది. అయితే కొద్దిగానే వేస్తాను. మంచి వాసన స్మెల్ బాగుంది. చేదు రాదంటారా? చేదు రాదు, ఎక్కువ క్వాంటిటీ వేయం కదా, అందుకే. అది కొద్దిగా ఇక్కడ వేయాలి. ఇందులో కూడా కొంచెం ఇంగు వేసారా? మళ్ళీ ఇంగు వేసా. ఇక్కడ వంకాయ వేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇక్కడ పచ్చిమిర్చి వేసిన తర్వాత వంకాయ, చింతపండు, ఉప్పు, బెల్లం వేసారండి. వంకాయ పచ్చడి చూడగానే తినాలనిపించేలా ఉంది. మంచిగా సగనే ఏం తక్కువైందో చూస్తే. వేడిగా ఉంది ఇంకా కదా.
టేస్ట్ చూసి మీకు కూడా చెప్తాను ఎలా ఉందో. ఈరోజు మంచిగా పచ్చడి ఉల్లిపాయ అవన్నీ వేయకుండా కట్ చేయకుండా చేసి ఇచ్చారు నాకు. అది థ్యాంక్ యూ బామ్మగారు. ఫైనల్ గా ఇప్పుడు బామ్మగారు అయితే వంకాయ పచ్చడి చేసి ఇచ్చేసారు. ఇప్పుడు మనం టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ బామ్మగారు.